హాయ్ వీవర్స్, ఈరోజు మనము ఎంఎస్ ఎక్సెల్ నుంచి సెల్కి మనం ప్రతి సెల్లో అండర్లైన్స్ చేస్తూ ఉంటాము. అంటే ఆ బార్డర్స్ వేస్తూ ఉంటాము. ఆ బార్డర్స్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతూ ఉండాలి. మనం డేటా ఫిల్ చేస్తుంటేనే ఆటోమేటిక్గా ఫిల్ అవ్వాలి బార్డర్స్ అనేటివి. ఓకేనా? అలా బార్డర్స్ ఆటో ఫిల్ ఎలా అవుతాయి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ఆటోమేట్ బార్డర్స్. ఓకేనా? బార్డర్స్ అనేటివి ఆటోమేటిక్గా మనం ఫిల్ అయిపోవాలి ఎక్సెల్ షీట్లో అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము ఆటోమేట్ బార్డర్ ఇన్ ఎక్సెల్ అని రాశాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఒక డేటా తీసుకున్న సింపుల్ డేటా ఒకటి. ఓకే, ఇక్కడ వచ్చేసి బార్డర్స్ అట్లా మనం వేస్తూ ఉంటాము, ఆల్ బార్డర్స్ అని చెప్పేసి. ఓకే, అలా కాకుండా మనకి ఆటో బార్డర్స్ అనేది మనం వేస్తాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ సీరియల్ నంబర్. ఓకే, సీరియల్ నంబర్ కొద్దిగా డేటా అనేది మనం చూద్దాము. ఇక్కడ సీరియల్ నంబరు, తర్వాత స్టూడెంట్ నేమ్, అలాగే సెల్ నంబర్ అనుకోండి. ఓకే, సెల్ నంబరు. ఈ 3 కాలమ్స్లో మూడు ఉన్నాయి మనకి. ఈ 3లో మనకి డేటా మనము అలా సెలెక్ట్ చేసేసి ఎంతవరకు కావాలంటే అంతవరకు మనం ఏం చేస్తాము, బార్డర్స్ అనేవి వేసుకుంటాం. ఇలా బార్డర్స్ వేసుకుంటాం. ఇలా కాకుండా మళ్ళీ కావాలనుకోండి, మళ్ళీ బార్డర్స్ సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ బార్డర్స్ వేసుకోవడము, లేదంటే డేటా అంతా ఫిల్ చేసినాక అన్నిటినీ సెలెక్ట్ చేసేసి బార్డర్స్ వేసుకుంటాం. మళ్ళీ ఒకవేళ ఇన్ కేసు దాంట్లో మళ్ళీ యాడ్ చేయాలనుకోండి డేటా, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బార్డర్స్ వేసుకుంటాం. అలా కాకుండా మనకి ఆటోమేటిక్గా బార్డర్స్ అనేటివి రావాలి. అలా ఎలా రావాలి అనుకున్నప్పుడు మనము ఇక్కడ 1 అని చేస్తేనే మనకి బార్డర్స్ వచ్చేసేయాలి. ఓకేనా? అక్కడ బార్డర్స్ రావాలి. అలా బార్డర్స్ రావాలంటే మనము ఇక్కడ మనకి కండిషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనము ఈ బార్డర్స్ అనేటివి ఫిల్ చేస్తాం అనమాట. అదేంటో ఒకసారి చూడండి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని సెల్స్ అనేటివి మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఓకేనా? కాలమ్స్ అనేటివి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కండిషనల్ ఫార్మేటింగ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి న్యూ రూల్ అని ఉంటుంది. న్యూ రూల్ అని దాన్ని క్లిక్ చేసామనుకోండి, మనకు న్యూ రూల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్ఫ్ టు ఫార్మేట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫార్మేట్ వాల్యూస్ అని ఉన్నాయి కదా, ఆ ఫార్మేట్ వాల్యూస్లో మనకి ఏది కావాలి, ఏ సెల్ నుంచి కావాలి అని చెప్పేసి ఆ సెల్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనము F4ను 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. F4ను 2 టైమ్స్ ప్రెస్ చేసామనుకోండి, చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఫార్మేట్ను క్లిక్ చేయండి. ఓకే, ఫార్మేట్ని క్లిక్ చేయండి. ఫార్మేట్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి బార్డర్స్లో అవుట్లైన్ క్లిక్ చేయండి. అవుట్లైన్ క్లిక్ చేసేసి ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి బార్డర్స్ అనేవి వచ్చేసినాయి. నెక్స్ట్ 2 అని ఎంటర్ క్లిక్ చేస్తే బార్డర్, 3 ఎంటర్ బార్డర్స్. ఓకే, ఇలాగ మనకి బార్డర్స్ ఆటోమేటిక్గా ఎంత డేటానైనా ఉండని, ఎప్పుడైనా డేటాని ఎక్కువగా ఫిల్ చేయాలి, ఆటోమేటిక్గా బార్డర్స్ ఫిల్ కావాలి అనుకున్నప్పుడు మనము ఈ ఫార్మేట్ అనేది ఫాలో అవుతాం అనమాట. అంటే ఇది ఆటోమేటిక్గా బార్డర్స్ అనేటివి ఎక్సెల్లో మనకి టైం సేవింగ్ అవుతుంది. ఓకే, ఇలాగ మనకి బార్డర్స్ అనేటివి ఫిల్ చేసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ F4 అనేది ప్రెస్ చేస్తాం మనము. F4 అనేది యూజ్ చేయండి. ఓకే, 2 టైమ్స్ F4 అనేది యూజ్ చేస్తాము. అక్కడ ఎలాగంటే ఇప్పుడు నీరు వెళ్ళేసి తర్వాత ఇక్కడ ఫార్ములా 2 అనే దగ్గర ఇక్కడ మనము సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ F4ను 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత ఓకే ఫార్మేట్ అంటే ఫార్మేట్ అయిపోతుందండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.